నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. మనిషి డబ్బు లేకుండా జీవించడం ఎలా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పారు. బట్ ఆ అవసరం లేకుండా ఎట్లా జీవించాలి? ప్రపంచంలో ధనం లేకుండా ఎలా గడుస్తుంది, చాలా కష్టం అని మన ఇంటర్నల్ మైండ్ అయితే చెప్తుంది. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లోనే అది ఉంది కదా, మనిషి ధనము లేకుండా ఎలా బతకాలి, అవసరం డబ్బు అవసరం లేకుండా ఎలా బతకాలి అని అంటారు. ఇది చాలా కష్టతరమైనటువంటి ప్రశ్న. ఈ సమాధానం వినాలి అనుకుంటే ఫస్ట్ మీరు దీనికి రెడీ అవ్వాలి. నేను ఇందాక ఒక ఫిలాసఫీ చెప్పాను, క్యాప్ ఫిలాసఫీ. ఇది ఫిలాసఫీ, ఇది మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్లో ఎస్ ఈయన ఏదో చెప్తారు, ఇది వింటే నాకు డబ్బు ఎంత అవసరమో ఏదో తెలుస్తుంది అని చెప్పి రావాలి. సో నేను నీళ్లు పోయాలి అనుకుంటున్నా, నీ యొక్క ఆలోచనతో నువ్వు రిజిడ్గా ఉన్నావు అనుకో, నేను చెప్పింది నీకేం వెళ్ళదు. ఫస్ట్ థింగ్, డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం. ఇది ప్రస్తుతం ఉన్న కాలానికి అవసరం. ఎక్కడ అవసరం డబ్బు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం చూసుకోవాలి, డబ్బు ఎక్కడ అవసరం పడుతుంది అని అంటే మనిషి సుఖాలకు కావాలి, అవసరాలకు కావాలి, అదేవిధంగా అత్యవసరాలకి డబ్బు కావాలి. అత్యవసరమైన, అవసరమైన, సుఖమైన ఇంకొక వ్యక్తి యొక్క ప్రాబల్యం ఎప్పుడైతే మన మీద పడుతుందో అప్పుడు మనకి డబ్బు అవసరం పడుతుంది. ఎప్పుడైతే నీ వ్యక్తిగతంగా నువ్వు పర్ఫెక్ట్ అయ్యి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే కనుక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ సంబంధించిన పనులు, నీకు సంబంధించినవి అన్నీ కూడా నువ్వు చేసుకొని ప్రకృతిని బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు నీకు డబ్బు యొక్క ప్రాధాన్యత అవసరమే లేదు. కానీ నువ్వు వద్దనుకున్నా నీకు డబ్బు వస్తుంది. వద్దనుకున్నా డబ్బు వస్తుంది. ప్రకృతిని అర్థం చేసుకున్నప్పుడు, ప్రకృతిని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ప్రకృతిలో మమేకమైనప్పుడు డబ్బు అనేటువంటిది నీకు అసలు పెద్ద మ్యాటర్ కాదు, బై ప్రోడక్ట్. అంతే. నాకు ఇప్పుడు నేను పలానా పని చేయాలనుకుంటున్నా, నాకు డబ్బు రావాలి, యూనివర్సల్ తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడుతుంది. నువ్వు ఈ డబ్బు గురించి వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనిషి డబ్బు గురించి వెంపర్లాడుతూ వెళ్ళాడో ఆ డబ్బు మనిషిని కింద అధపాతాళానికి వేస్తుంది, అది అందని ద్రాక్షలాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే మనిషి డబ్బు ప్రాధాన్యత కాకుండా డబ్బు వెనక ఉన్న శక్తి ప్రాధాన్యతను కనుక వెనుకబడితే, డబ్బు కాదు, డబ్బు వెనక ఉన్న శక్తిని ఫాలో అవ్వాలి. ఆ శక్తి ఏమిటి అంటే యూనివర్సల్ ఎనర్జీ. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. నువ్వు డబ్బుని అట్రాక్ట్ చేయాలి అని అంటే నువ్వు చేయాల్సిందని ఏంటంటే తత్వాన్ని ఎరగాలి, డబ్బు యొక్క తత్వాన్ని ఎరగాలి. డబ్బు తత్వం అర్థం చేసుకున్నావు అనుకో, ఎరుకుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంతే. డబ్బు యొక్క తత్వం తెలుసుకుంటూ వెళ్ళావు అనుకో, నీకు డబ్బు అనేది పెద్ద మ్యాటర్ కాదు. అసలు నీకు డబ్బు అవసరం అనేది నీ జీవితంలోకి ఏం కనబడదు. అందులోపల ఫస్ట్ థింగ్ ఏంటంటే దాంట్లో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. డబ్బుకు సంబంధించిన 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. నీ పనులు నువ్వే చెయ్యి, ఎవరి మీద డిపెండ్ అవ్వకు, దేనికి ఎవరి మీద డిపెండ్ అవ్వకు. అన్నిటికీ ఎక్కడైనా సరే నాకు పలానా ప్లీజ్ చేసి పెట్టవా అని అడగకు. అలా అడగకుండా నిన్ను నువ్వు తయారు చేసుకో. నీ హెల్త్ విషయంలో కానీ, నీ పర్సనల్ విషయంలో కానీ, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకునే విషయంలో కానీ, ఇక్కడ నువ్వు కరెక్ట్గా తయారయ్యావు అనుకో, ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు సూది కరెక్ట్గా ఉందనుకో, సూది బాగా ఉంది, మంచి పదునుగా ఉంది సూది, అందులోపల దారం పెట్టేసావనుకో, ఇంకా సూది ఎటుపోతాడు, దారం వెనక్కి వెళ్ళిపోతానే ఉంటుంది. సూదే పదనుగా లేదు, దారం దూరుతుందా దేంట్లోకైనా? దూరదు. సూది కావాలి. ఆ సూది అనేది ఏంది అని అంటే నీ మెంటాలిటీ. నీ యొక్క మెంటాలిటీ కనుక కరెక్ట్గా ఉండి ఇండిపెండెంట్గా ఉండాలి నీ మెంటాలిటీ. దేనికి ఎవరి అవసరం నీకు ఉండకూడదు. అలాంటి షార్ప్ మైండెడ్ ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆటోమేటిక్గా అదృష్టం అనేది దారంలాగా నేను పట్టుకుంటుంది. సో ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు డబ్బు యొక్క ప్రాధాన్యత ఏది అవసరం లేకుండా నీకు అన్నీ నీ వెనక వచ్చేస్తాయి. పురాణాల్లో దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందండి? అంటే ఇవ్వటం ఏమైనా జరిగిందా, డబ్బు లేకుండా జీవించడం ఎలా అనేటువంటి దానికి? అసలు పురాణ కాలంలో డబ్బు అనేది లేదు. అక్కడ అందరూ స్కిల్ ఓరియంటెడ్గానే ఉన్నారు. బట్ మనకి తెలియాల్సింది ఏంటంటే కనుక ఏకలవ్యుడు తన జీవితం అంతా కూడా కేవలం ఒక విద్యాభ్యాసం చేసి మాత్రమే వెళ్ళాడు. డబ్బు వెనక అసలు డబ్బు అవసరమే పడలేదు ఆయనకి. జీవితం అంతా అట్లాగే ముందుకెళ్ళిపోయాడు. అతను అద్భుతాలు చేశాడు. ఏకలవ్యుడి గురించి చాలామందికి తెలియదు అసలు. ఏకలవ్యుడు తన జీవితంలో రాజ్యం ఏలలేదు, కానీ అర్జునుడితో పోరాడి చేసేంత శక్తి ఉంది. కానీ అతనికి డబ్బుని చాలా తుచ్చంగా చూసుకొని ముందుకెళ్ళాడు ఏకలవ్యుడు.
పురాణాల్లో మనం చూసుకుంటే అదొక అద్భుతమైన క్యారెక్టర్. అతనికి డబ్బుతో అవసరం లేకుండా ఎదిగాడు ఆయన. ఎలా ఎలా ఒక గిరిజన వాసుడు, జ్ఞానం సంపాదించుకున్నాడు, ఒక రాజ్యాన్ని వెళ్ళాడు. కానీ అతనికి ఎక్కడ కూడా ఇప్పుడు అతని పేరు ఎందుకు రాలేదు చెప్పు ఇప్పటిదాకా? ఏకలవ్యుడు ఒక అద్భుత సామ్రాజ్యాధిపతి అని, అతను తన యొక్క గిరిజన సామ్రాజ్యాన్ని అద్భుతంగా ఏలాడు అని ఇప్పటిదాకా పురాణాలు ఎందుకు చెప్పుకోలేదని అంటే అందుకే అతను డబ్బుల గురించి పోలేదు. డబ్బు లేకుండానే బతికాడు, సంతోషంగా బతికాడు అతను. కానీ చిట్ట చివరిగా వీళ్ళందరూ కూడా కలిసి తను ప్రోత్సహించడం వల్ల యుద్ధంలోకి రావడం అనేది అతని జీవితంలో జరిగింది. కానీ నేనైతే నా జీవితంలో ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బు లేకుండా జీవిస్తున్న ఒక మనిషిని నేను చూశాను. కానీ ఆయన జీవితంలో చేసిందల్లా ఒక్కటే, 15 ఎకరాల స్థలం ఉంటుంది ఆయనకి. అందులోపల ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో వారి భార్య, 2 పిల్లలు అంతే ఉంటారు. మొత్తము వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మొత్తము తోట పనే చేసుకుంటారు. 4 ఆవులు పెంచుకుంటారు. బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. యోగా చేసుకుంటారు, హాయిగా ఆవు పాలు తీసుకుంటారు, గోమయంతో పెస్టిసైడ్స్ అన్నీ అవే తయారు చేసుకుంటారు. సో మంచిగా వంట వండుకుంటారు, అక్కడనే కూరగాయలు చేసుకుంటారు, అవే వంటలు వండుకుంటారు, అక్కడనే తింటారు, యోగా చేస్తారు, పురాణం చెప్పుకుంటారు, బయటకి రారు. వాళ్ళకి అసలు డబ్బుతో అవసరమే లేదు. భూమి ఉంటే డబ్బు అవసరం ఉండదు. ప్రపంచంలో నిన్ను కాపాడేది నేల తల్లి మాత్రమే. నేల తల్లి నీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంతో నీకు ఎవ్వరితో సంబంధం లేదు. ఎవ్వరు ఒక్క రూపాయి అక్కర్లేదు, నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండ. అదే మనకి ఏకలవ్యుడు చెప్పాడు. ఏకలవ్యుడు మొత్తం కూడా అసలు బంగారం ముట్టకుండా బతికాడు. నేను కూడా అదే చెప్తున్నా, మీకు జీవితంలో దుఃఖము రావద్దు, ఏడుపు రావద్దు, కుటుంబ కలహాలు వద్దు, అనారోగ్యం వద్దు, ఏది వద్దు అంటే డబ్బుని దూరం పెట్టి ఎక్కడైనా వెళ్ళిపోయి చక్కగా ఒక 10 ఎకరాల భూమి తీసుకొని దానికి ఒక ఫెన్సింగ్ వేసుకొని అందులోపల మంచిగా ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఒక గోవు పెట్టుకొని హ్యాపీగా బతకొచ్చు. హ్యాపీగా అంటే ఎంత హ్యాపీగా బతకొచ్చానంటే, నిన్ను మోసం చేసేవాడు ఉండడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉండడు, నీ మీద చాడీలు చెప్పేవాడు ఉండడు, నీ మీద కంప్లైంట్ చేసేవాడు ఉండడు. నువ్వు నీ యొక్క కుటుంబం ఏం కావాలి, మనిషికి కావాల్సింది జానడి పొట్టకి ఇంత తిండి కావాలి. కంఫర్ట్స్ నువ్వు చేసుకునే స్కిల్స్ నీకు ఉంటే కనుక నువ్వు ఎన్నైనా కంఫర్ట్స్ ఇంట్లో చేసుకో. నేల తల్లి నీకు ఇబ్బంది లేదు, ఏదంటే అది ఇస్తుంది నేల తల్లి. పిల్లలు మాట్లాడుతుంటే నాకు మిథునం సినిమా గుర్తొస్తుంది. ఎస్ మిథునం అసలు అంత బాగుంటుందంటే నా ఫేవరెట్ మూవీ అనమాట. ఎప్పటికైనా సరే నేను ఇప్పటికి కూడా నాకు కూడా అదే ఉంటుంది. నేను అందుకే ఒక 20 ఎకరాల స్థలం తీసుకొని పెట్టుకున్నాను నేను. నేను ఎప్పటికైనా రిటైర్మెంట్ లైఫ్ అదే. ఈ కొన్ని రోజులు కాగానే ఇంకెళ్ళిపోవాలి అంతే. అక్కడనే వెళ్ళిపోయి మంచిగా కూరగాయలు పండించుకోవాలి. ఒక ఆవు, ఒక లేగ దూడలు, అవని ఆవు, ఈ 2 ఉంటే చాలు జీవితానికి, తెలుసా? ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే డబ్బు లేకుండా జీవించడం అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి, మనం ఎక్కడో నవల్లో చదువుతాం కానీ తనికెళ్ళ భరణి గారు తీసినటువంటి ఆ సినిమా ఎంత గొప్పదని అంటే సార్, ఈ రోజుకి అందులో ఉండేటువంటి విలువలు కానివ్వండి, అందులో ఉండేటువంటి అంటే డబ్బుతో సంబంధం లేకుండా ఒక మనిషి ప్రకృతితో మమేకమై ఏ విధంగా జీవించవచ్చు, అందులోనూ భార్యాభర్తలు అద్భుతంగా ఎంత గొప్పగా జీవించవచ్చు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మీరు ఇందాక మాట్లాడుతుంటే అంటే మనం పెంచుకునేటువంటి ఆవులు, దూడలు అవే కావచ్చు జనరల్గా, అక్కడికక్కడే ప్రకృతిలో వాళ్ళకే తెలియకుండానే చిన్న చిన్న వాళ్ళు వేసుకునేటువంటి పంటలు, చిన్న చిన్న పంటలే. ఆ సినిమా మొత్తం చూస్తే మీనింగ్ఫుల్తో కూడుకున్నటువంటి, అంటే వాళ్ళకి వేటి మీద ధ్యాస ఉండదు. పొద్దున్నే లెగటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, టైంకి తినటం, మళ్ళీ ఆవు దూడతోటో ఆవుతోటో ఉండడం. అందుకే జీవితంలో కావాల్సింది 3 అండి. 3 ఉంటే చాలు, ఇంకా డబ్బు అక్కర్లే. ఇది అవని అంటే ఏంటి? భూమి. ఆవు మనకి గోమాత కావాలి. తర్వాత ఆలి, ప్రేమగా మనతోటి ఉండే భార్య లేదా భర్త. మనకి ఈ 3 ఉంటే చాలు, ఇంక జీవితంలో ఏం అక్కర్లే, అన్నీ వచ్చేస్తాయి. అవని, ఆవు, ఆలి, ఈ 3 పెట్టుకోండి జీవితంలో. ఈ 3టిని ఎవరైతే సంపాదించుకుంటారో నాకు తెలిసి వాడే శ్రీమంతుడు. ఎస్. అండ్ అందులోనూ ఒక మనిషి డబ్బు లేకుండా జీవించాలి అని అంటే, కంఫర్ట్స్ని వదులుకొని ప్రకృతిలోకి రావాలి అని అంటే దానికి కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ డెఫినెట్గా కావాలి. స్థిత ప్రజ్ఞత. అంటే మనలో తెలియకుండానే ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటువంటివి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మాత్రమే ఒక మనిషి ఆ కంఫర్ట్ జోన్లోకి రాగలుగుతారు. అండ్ ఇంకోటి కూడా పోవాలి, ఆశ కూడా పోవాలి. ఆశ మనిషిని జీవితాన్ని కిందకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎస్. మాట్లాడుతుంటే అద్భుతంగా అనిపించిందండి నాకైతే. నిజంగా మనిషి డబ్బు లేకుండా బ్రతకగలుగుతాడు.
బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినటువంటిదే. నాకు వెంటనే 'మిథునం' సినిమా గుర్తొచ్చింది. ఉమ్. ఆ! అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మూడింటిని కాపాడుకోండి చాలు. యెస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రేను.